అందరి గురించి కాదండి. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా చుట్టుపక్కన గూడా ఉన్నారు. వాళ్ళ గురించే కేవలం. వాళ్ళు ఒంట్లో ఓపికున్నంత కాలం, కంటికి బాగా సంపాదన బాగున్నంత కాలం, బాగా వాళ్ళంతట వాళ్ళు పనులు చేసుకున్నంత కాలం, వాళ్ళు ఒక్క ఎవ్వరితో పని లేదు మనకి. ఒక్క డబ్బుంటే చాలు. డబ్బుతో సర్వం కొనుక్కోవచ్చు అనే భావనలోనే ఉన్నారు. అప్పుడున్నారు. ఇప్పుడు కొంచెం ప్లేటు మారిపోయేసరికి మాకు అందరూ కావాలనుకుంటే ఎలా వస్తారండి? ఎలా వస్తారు? మీరే ఆలోచించుకోండి. ఏ అప్పుడు అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, వదిన, పిల్లలు ఎవరు రాలేదా? ఎవరు కనిపించలేదా? ఇప్పుడనేసరికి ఆళ్ళందరూ ఎలా వస్తారు? ఆ రోజు ఎక్కడ తమ్ముడొస్తే ఎక్కడ ఆస్తి పంచిచ్చాల్సొచ్చిద్దో, చెల్లొస్తే ఆస్తిలో భాగం అడిగిద్దో, అక్కొస్తే ఎక్కడ ఏం పెట్టాల్సొచ్చిద్దోనని అందరిని దూరంగా నెట్టేశారు. ఇప్పుడు ఒంట్లో వయసయిపోయేసరికి, ఇప్పుడు ప్లేటు కొద్దిగా మారిపోయేసరికి అందరూ కావాలా? ఎలా అండి అది? మీరంటన్నారు మమ్మల్ని అందరూ దూరం చేశారని. మిమ్మల్ని ఎవరు దూరం చేయలే. మీరే అందరిని దూరం పెట్టారు. ఎందుకంటే మీ ఆస్తిలో వాటా ఎక్కడ ఇవ్వాల్సొచ్చిద్దనే భావనతోటి దూరం పెట్టారు. అంతే తప్పించి ఎవరు మిమ్మల్ని అనాథలు చేయలేదు. మీరే అనాథలాగా బ్రతికారప్పుడు. ఒక్క డబ్బుంటే చాలనుకున్నారు. ఇప్పుడు అలానే అనుకోండి. ఇప్పుడు రమ్మంటే అర్జెంట్‌గా అందరూ వచ్చేసారు గదండీ! డబ్బున్నా లేకపోయినా అందరితో బాగుండాలి. ఇప్పటికీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. చాలామంది చూస్తా ఉన్నాం గూడా. ఇవన్నీ జీవిత సత్యాలు.